అమ్మ రూపా, పదండి బయలుదేరుతాం. అక్కరా. నమస్కారం సార్. నువ్వేంటి హారతి ఇక్కడ? దీపక్ వల్ల నాకు జరిగిన అన్యాయానికి ఎవరూ న్యాయం చేయలేకపోయారు. కనీసం ఆ దేవుడైనా న్యాయం చేస్తాడేమో అని వచ్చాను. నువ్వేం టెన్షన్ పడక హారతి, ఆ దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఏంటి మమ్మీ ఇది? దీపక్ తప్పు లేదు అని నిరూపించి దీపక్కి మాత్రం ఆ దేవుడు ఎప్పుడో న్యాయం చేశాడు. అనవసరంగా నా కొడుకు మీద నింద వేసిన వాళ్లకే పాపం తగులుతుంది. సరే, నువ్వు వెళ్ళి దీపం పెట్టరా. డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడికే వస్తున్నాయి. సార్, మొన్న తీసుకున్న జీవన్ శాంపుల్స్ హారతి బిడ్డ శాంపుల్స్తో మ్యాచ్ అయ్యే సీఎం గారు. మీరు చెప్పినట్టే ఆ జీవన్ హాస్పిటల్కి వచ్చాడు. రిపోర్ట్స్ మార్చమని రిక్వెస్ట్ చేశాడు. ఫైనల్గా మార్చుతానని ఒప్పుకున్నాకే వెళ్ళిపోయాడు. సూపర్ డాక్టర్ గారు. రిపోర్ట్స్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. అక్కడ ఏం వచ్చిందో అదే యాజ్ ఇట్ ఈస్గా రావాలి. తప్పకుండా సార్. ఆ రిపోర్ట్స్ని చాలా కేర్ఫుల్గా ఉంచండి డాక్టర్ గారు. ఆ జీవన్ మిమ్మల్ని నమ్మకుండా రిపోర్ట్స్ని స్పాయిల్ చేయాలని కూడా ట్రై చేస్తాడు. నేను చూసుకుంటాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నాకు ట్యాంక్స్ ఎందుకు సార్. సూర్యప్రతాప్ గారు ఈ హాస్పిటల్ పెట్టడానికి సాయం చేశారు. నాకే ప్రాబ్లం వచ్చినా మీరే ముందుండి చూసుకుంటారు. అలాంటి మీకోసం ఈ మాత్రం చేయడం నా బాధ్యత. ఉంటాను మేడం. సరే డాక్టర్ గారు. అమ్మాయి గారు, దీపక్ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినప్పుడు అవి చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు జీవన్ మీద అనుమానం బలంగా మారింది. ఇప్పుడు జీవన్ రిపోర్ట్స్ కూడా మార్చాలి అనుకుంటున్నాడంటే డౌటే లేదు అమ్మాయి గారు, కన్ఫర్మ్. సరిపోయింది. పాదమే ముచ్చాలు. ఆగవయ్యా, సీఎం గారు ఏం న్యాయం చేస్తారో చూద్దాం. సొంత భార్యకి కన్న కూతురికి శిక్ష వేసినోళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళకేం శిక్ష వేస్తారో అది కూడా చూసి వెళదాం. దుర్మార్గుడా, ఎంత పనిచేసావురా! ఒక అమాయకురాల్ని తల్లించడమే కాకుండా ఇంకొక అమాయకురాలు మెళ్ళో తాళి కట్టి గొంతు కోసా. ఎందుకురా నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేశావు? నీకు కూడా ఒక చెల్లుంది, ఇంట్లో నీకు తల్లుంది.
ఇలాంటి తప్పు చేసేటప్పుడు వాళ్ళు నీకు గుర్తుకు రాలేదా? నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? థు! నీది ఒక బతికేనా? ఇదే మాదిరి నీ చెల్లెలకి ఎవరైనా చేస్తే నువ్వు ఊరుకుంటావా? చెప్పుతో కొడదామనుకుంటే గుడైపోయింది, లేకపోతేనా? అన్నయ్య, వీణ్ణి ఊరికే వదిలిపెట్టదన్నయ్య. కేసు పెట్టి బొక్కలో వేయించి మక్కిలెరగొట్టాలి. అమ్మాయిల్ని కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీడిలాంటి నీచుడని నాకు ముందే తెలుసు. ఇప్పుడు పింకీ పరిస్థితి ఏంటో చూడు మమ్మీ. ఏంటి హారతి, వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? వాడితో కడుపు తెచ్చుకొని ఆ కడుపుకి నా కొడుకు కారణమని వాడి కంటగట్టావు. డబ్బులు గుంజుదామని ప్లాన్ చేశావు. దీపక్ ని మాత్రమే బలి చేయాలనుకున్నావా, లేదంటే ఇదే పనిగా పెట్టుకున్నావా? అక్క, నువ్వు ఆగు. చూడారతి, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నువ్వు తప్పు చేయడమే కాకుండా ఆ తప్పులోకి వేరే వాళ్ళని లాగాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అయినా నిన్ను తల్లిని చేసిన వాడెవడో నీకు తెలుసు. వాడింకో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి ఆ అమ్మాయిని కూడా నీలాగే నాశనం చేస్తుంటే అలా ఎలా ఊరుకున్నావు? ఇప్పుడు వీడు మా పింకీని పెళ్లి చేసుకున్నాడు. రూల్ ప్రకారం పింకీనే వాడి భార్య. మరి నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డ పరిస్థితి ఏంటి? వాడి చేసిన యాదవ పనులు నువ్వు అప్పుడే అడ్డుకొని ఉంటే ఇప్పుడు నీ జీవితం బాగుండేది, మా పింకీ జీవితం కూడా బాగుండేది. హారతి,